లూకాసు సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచన భాగములు మన యొక్క వాక్య భాగం అండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు మనకున్నటువంటి వాక్య భాగం. మనకందరికీ తెలిసినటువంటి విషయము, ఈ యొక్క తరచుగా ఎక్కువగా మనము వింటూనే ఉంటున్నటువంటి లేఖన భాగం. మనం నిత్యము చదువుకుంటూనే ఉంటాం. అనేక సందర్భాలలో ఈ యొక్క వాక్యాన్ని సండే స్కూల్లో కూడా మనము బోధించి ఉండవచ్చు. విరివిరిగా వింటున్నటువంటి వాక్య భాగము, విరివిరిగా చదువుచున్నటువంటి వాక్య భాగం. అయితే ఈ యొక్క వాక్య భాగమును మనం 4 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ వాక్య భాగములో 4 విషయాలు మనము నేర్చుకుందాం. మొదటిగా సంచారము. చెప్పండి, సంచారము. రెండవదిగా మనము చూచినట్లయితే సహాయము. రెండవది ఏంటండి? మొదటిగా సంచారము, రెండవదిగా సహాయము, మూడవదిగా స్వస్థత. మూడవదిగా అండి స్వస్థత. నాలుగవదిగా చూచినట్లయితే సాక్ష్యము లేకపోతే సమర్పణ. సాక్ష్యముతో కూడిన సమర్పణ. 4 విషయాలు ఈ యొక్క లేఖన భాగము నుంచి మనము పరిశీలన చేద్దాం. మొదటిగా మనము చూసినట్లయితే 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనకందరికీ తెలుసు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించి ఉంటున్నారు. 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో పరిచర్య కొనసాగించినట్లుగా లేఖనము మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, ఆయన సంచరిస్తూ ఉన్నారు. అనగా ఒక్కొక్క గ్రామము, ఒక్కొక్క ప్రదేశము, ఒక్కొక్క ప్రదేశము నుంచి ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్క ప్రాంతము నుంచి ఇంకొక స్థలము, ఈ రీతిగా ఆయన ఏం చేస్తున్నారు? సంచారము చేస్తూ ఉన్నారు. సంచరించుట. ఈ సంచరిస్తూ ఆయన ప్రయాణము చేస్తూ ఎక్కడికి వచ్చారటండి? మనం చదువుకుంటున్నాం 11వ వచనములో ఆయన ఎక్కడికి వచ్చిన? సమరయ గలిలయ అని మనం చదువుతూ ఉన్నాం. సమరయ పట్టణము యూదా లేకపోతే సమరయ ప్రాంతము దేశము యూదా దేశానికి పైన మనకి కనబడుతుంది. దానికి సమరయకి పైగా మనకి గలిలయ కనబడుతూ ఉంటుంది. అనగా ఎక్కువగా మనకు తెలుసు, అనగా గలిలయ ప్రాంతము కానివ్వండి, అదే రీతిగా సమరయ ప్రాంతము కానివ్వండి, యూదా ప్రదేశము కానీ ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటాం? వింటూ ఉంటాం. అయితే దీనితో పాటు అయిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రదేశము కూడా ఆయన సంచరించారు. ఏ ప్రదేశం అండి? ఫిలిప్పుదైనటువంటి కైసరియా. అనగా 2 కైసరియలు ఉన్నారు కాబట్టి ఫిలిప్పుదైన కైసరియా అని అక్కడ స్పష్టంగా వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అక్కడ మనం చూస్తుంటాం, అనగా ఆ ప్రాంతంలో మనకు ఎక్కువగా గుర్తుండేటట్లుగా వీరు నన్ను ఏమనుకుంటూ ఉన్నారు? కొందరు ప్రవక్త అని, కొందరు ఏలియా అని, మృతుల్లోంచి ఒకరు లేచారని అక్కడ మనకి శిష్యులతో జరిగినటువంటి ఆ సంభాషణలు ఈ ప్రాంతంలోనే జరిగినట్లుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. ఇంకా మనము చూసినట్లయితే తూరు సీదోనుల ప్రాంతం. ఏ ప్రాంతం అండి? తూరు సీదోనుల ప్రాంతం. ఈ ప్రాంతము ఫెనికియా దేశానికి ప్రదేశానికి సంబంధించినటువంటిది. మనం చదువుతూ ఉంటాం లేఖన భాగములో సురోఫెనికియా అనేటువంటి యొక్క స్త్రీ ఎక్కడికి వచ్చిందట? ప్రభువు దగ్గరికి వచ్చింది. అనగా అది తూరు సిదోనులో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటున్నారు?
ఫెనికియా అనగా గలిలయ, సమరయ, యూదయ. ఇంకా మనం చూస్తూ ఉన్నాం ఫిలిప్పుదైన కైసరయ ఫెనికియా. ఇంకొక ప్రదేశము మనము చూచినట్లయితే మనకు వాక్యము సెలవిస్తూ ఉంటున్నది దెకపోలి అనే ప్రదేశం అండి. మనకు ఎక్కువగా తెలుసు ఆ ప్రదేశములో ప్రభువారు వెళ్ళినప్పుడు సేనా దయ్యము గెరాసీనుల దేశమందు అనగా అదే ప్రదేశంలో ఉంది దెకపోలి అనే ప్రాంతములు. అనగా ఈ రీతిగా ప్రభువారు ప్రతి ప్రదేశములను ఆయన ఏం చేస్తూ ఉన్నారు? సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యమును గూర్చి ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఎక్కడికి ప్రవేశిస్తున్నారు, ఎక్కడికి సంచరిస్తూ వస్తున్నారు అని ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ 11వ వచనములో ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. యెరూషలేం ఎక్కడుందండి? క్రింద మనకి కనబడుతుంది. ఆ యొక్క క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను పటాన్ని మీరు పరిశీలిస్తే నేను చెప్పిన ప్రాంతాలన్నీ కూడా మీకు కనబడతాయి. అయితే దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేముకు వెళుతూ ఉన్నారు. యెరూషలేం అనగా క్రింద ఉన్నది, ఆ పైన సమరయ, గలిలయ. ఆ గలిలయకు రైట్ సైడ్గా మనం చూసుకున్నామనక ఫిలిప్పుదైనటువంటి కైసరియా కనబడుతుంటుంది. గలిలయకు లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నాం అనుకోండి ఫెనికియా అనే ప్రదేశం మనకు కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ సమరయాకి రైట్ సైడ్గా మనము చూస్తే దెకపోలి అనే ప్రదేశము మనకి కనబడుతూ ఉంటున్నది. ఈ రీతిగా సంచరిస్తూ ఆయన ఎక్కడికి వచ్చి ఉంటున్నారు అనగా సమరయ, గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. సంచారము, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ, దేవుని రాజ్యమును గురించి తెలియపరుస్తూ, దేవుని యొక్క రాజ్యము దేనితో పోలి ఉన్నది, దేవుని యొక్క రాజ్యము మరి పొందుకొనుటకు మనం ఏ రీతిగా ముందుకు సాగవలను అనేకమైన ఉపమానాలతో ప్రభువారు బోధిస్తూ, తెలియపరుస్తూ, ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తున్నారు? సంచరిస్తూ ఉన్నారు. ఆ సంచరిస్తున్నటువంటి ప్రదేశములో ఆయన సమరయ, గలిలయ మధ్యగా వెళ్ళుచున్నను. 12వ వచనం మనం చదువుకుందాం. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఆయన సంచరిస్తున్నటువంటి ప్రదేశములో అనగా ఆ యొక్క సమరయ ప్రదేశము, గలిలయ ప్రదేశమునకు సంచరిస్తూ వస్తున్నటువంటి సమయములో అక్కడ ఒక సంఘటన జరుగుతున్నది. ఇప్పుడు మనం కొన్ని ప్రదేశాలు వెళ్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, సంచరిస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రదేశము, ఒక్కొక్క ప్రాంతాన్ని చూచినప్పుడు అరే ఈ ప్రాంతము ఎంత బాగుంది కదా, ఈ ప్రాంతము ఎంట్రన్స్లో ఇది కనబడుతుంది కదా, లేకపోతే ఈ ప్రాంతము మధ్యలో ఈ యొక్క ప్రదేశము చూడదగినదిగా ఉన్నది కదా అని మనము కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు మనం ఏం చేస్తుంటాం? ప్రతిస్పందిస్తూ ఉంటాం. రైట్? దేవుని బిడ్డలారా, అయితే ఆయన వెళుతున్నటువంటి సమయంలో అనగా ఆయన సంచరిస్తూ ఆ గ్రామానికి వెళుతున్నటువంటి సందర్భములో గ్రామములోనికి ఇంకా ఆయన వెళ్ళలేదు. గ్రామములోనికి ఆయన ఇంకా వెళ్ళలేదు. వెళుతున్నటువంటి సందర్భములో ఆ యొక్క ఊరి వెలుపల ఎవరు కనపడుతున్నారండి? 10 మంది కుష్ఠరోగులు. 12వ వచనంలో ఆయన యొక్క గ్రామములోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలచి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా కుష్ఠరోగుల యొక్క గుంపు అనగా 10 మంది ఏమవుతున్నారండి? ప్రభు వారికి ఎదురొస్తూ ఉన్నారు. ఎదురుగా ఒక ప్రదేశములో వారు ఏం చేస్తున్నారు? నిలిచి ఉన్నారు. కానీ వీరు ఎక్కడ లేరండి? ఊరు లోపల లేరు. ఎందుకనగా ధర్మశాస్త్రానుసారముగా లేవియా కాండము
13వ అధ్యాయము 45, 46 వచనాలు చదవలసిందిగా మనవి చేస్తున్నాను. లేవియా కాండము 13వ అధ్యాయము 45, 46 వచనం చదవలసిందిగా మనం చదవండి. పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అను బిగ్గరగా పలకవలెను. వాడు అపవిత్రుడు, ప్రత్యేకముగా నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. చాలమ్మా. ఇక్కడ మనము చూచినట్లయితే వారు ఊరి వెలుపల ఉండుటకు గల కారణము ఏమిటి అని ఒకవేళ పరిశీలన చేస్తే, కుష్ఠరోగము ఎవరికి సంభవిస్తూ ఉంటుందో వారు ఎక్కడ ఉండాలటండి? ఊరి యొక్క వెలుపల. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మనకు చాలా బాగా ఉందండి. ఎందుకు? కరోనా వచ్చినటువంటి సమయంలో ఏ రీతిగా ఉన్నామంటే మనము క్వారంటైన్ కదండి, సపరేట్గా ఎవరిని కలవకుండా. కొందరికైతే ఆ గ్రామానికి వెలుపల కొన్ని శిబిరాలు, ప్రభుత్వము వారు కొన్ని శిబిరాలు ఏర్పాటు చేసి ఆ యొక్క శిబిరాలలో వారిని ఏం చేశారు? ఉంచి వారికి తగినటువంటి చికిత్సను అందించారు. దేవుని బిడ్డలారా, ఇదే రీతిగా కుష్టు వచ్చినటువంటి వారికి ఎక్కడికి ప్రవేశం లేదు, ఊరిలో ఉండుటకు ప్రవేశం లేదు. వారు దూరముగా ఉండాలి, ఊరు వెలుపల ఉండాలి, పెదవును మూసుకోవాలి. ఏమని పలకాలి? అపవిత్రుడను, అపవిత్రుడను, అపవిత్రుడను. ఎందుకనగా ఆ తుంపర్లో ఒకవేళ మనిషి మీద పడ్డాయనుకోండి, ఏమవుతుంది? ఇతరులకు కూడా సోకే ఆస్కారము ఉంది. కాబట్టి అతడు అపవిత్రుడు కాబట్టి ఎక్కడ ఉండాలా? ఊరికి వెలుపల ఉండవలెను. ఇది వారి యొక్క పరిస్థితి. ఎవరి పరిస్థితి? గ్రామము యొక్క వెలుపల ఉన్నటువంటి 10 మంది కుష్ఠరోగుల యొక్క పరిస్థితి. ఊరికి వెలుపల ఉంటున్నారు, నిరీక్షణ లేకుండా ఉంటున్నారు, స్వస్థత కలుగుతుందో లేదో తెలియదు. వారు ఒక బహుభయంకరమైనటువంటి పరిస్థితిలో వారు ఏం చేస్తున్నారండి? జీవిస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. ఆయన సంచరిస్తూ ఉన్నారు. సంచరిస్తున్నటువంటి సమయంలో వారికి, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎవరు ఎదురుగా వచ్చినట్లు చూస్తున్నాం? అనగా కుష్ఠరోగులు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి బిడ్డలారా, దీనిని మనం ఆత్మీయంగా మనము పరిశీలన చేసుకున్నట్లయితే కుష్ఠ వ్యాధికి పాపమునకు మధ్య చాలా పోలికలు కనబడుతూ ఉన్నవి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 14, 15వ వచనం మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుందాం. ఆమె పాలెము వెలుపల 7 దినములు ఏ రీతిగా ఉండాలట? ప్రత్యేకముగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకునేవలను 10వ వచనం మనం చదువుకుందాం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము ఏమైందటండి? హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఎందుకు కుష్టు వ్యాధి వచ్చుటకు గల కారణం అని ఒకవేళ 12వ అధ్యాయము
ప్రారంభము నుంచి పరిశీలన చేస్తే దైవజనుడైనటువంటి మోషే దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే మీద ఎవరు సనిగారు అనగా అహరోను మిరియాములు సనిగారు. ఒకవేళ దేవుని యొక్క సేవకుడు దేవుని విషయంలో పొరపాటు చేసినట్లయితే తీర్పు తీర్చేది ఎవరండి? దేవుడే. కానీ ఇక్కడ మనము చూచినట్లయితే మొదటి వచనం మనం చదువుకుందాం. 12వ అధ్యాయం. ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అయితే దేవుడు ఏ రీతిగా మాట్లాడుచున్నాడు అనంటే 3వ వచనంలో మోషే ఎటువంటి వాడట అక్కడ అంటున్నాడు, యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి అవిధేయతను బట్టి ఏమొచ్చిందంటే అక్కడ కుష్టు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూచినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంచరిస్తూ వెళుతున్నటువంటి సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క మిరియాము విషయంలో చూచినట్లయితే అవిధేయతను బట్టి ఆమె ఏమి తెచ్చుకుందండి? పాపమును బట్టి ఏమి తెచ్చుకుంది? కుష్ఠును తెచ్చుకుంది. ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడండి, చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 18, 19వ వచనం మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. యాజకుల పని ధూపము వేయుట ఎవరి పని? యాజకుల యొక్క పని. అయితే యాజకుడు మన వాడుక భాషలో తగుదునమ్మా అని అంటాం కదండి. సో ఆ రీతిగా ఏం చేస్తున్నాడు రాజు అనంటే, వెళ్ళి యాజకులు చేయాల్సినటువంటి పనిని రాజే చేస్తూ ఉన్నాడు. అనగా దేవుని చిత్తానికి దేవుని పనికి ఏ రీతిగా ముందుకు సాగుతున్నాడు? దేవుని యొక్క క్రమానికి దేవుని యొక్క విధికి విరోధముగా ముందుకు సాగుతూ ఉన్నాడు. తద్వారా అతడు కూడా ఏం పొందుకున్నాడండి? కుష్టు వ్యాధి. నయం అవ్వలేదండి అతనికి. చనిపోయిన తర్వాత కూడా ఆ రాజుల యొక్క మనం అంటాం కదా, ఆ యొక్క సమాధుల తోటలో అతనిని పాతి పెట్టలేదు, వేరేగా పాతి పెట్టారు ఉజ్జయరాజుని. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కుష్టు అనగా మనం ఏం చూస్తున్నాం అనగా మన విశ్వాస జీవితానికి ఆత్మీయ జీవితానికి ఏది అనగా పాపమనే కుష్టు మనల్ని ఏం చేస్తుంది అనగా దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరపరుస్తూ ఉంటున్నది. దేవుని యొక్క మహిమను పొందలేక మనల్ని దూరపరుస్తూ ఉంటున్నది. దేవుని యొక్క చిత్తానికి విరోధముగా ఈ యొక్క పాపమనే కుష్టు ఒకవేళ ఉన్నట్లయితే మనల్ని ఏం చేస్తుంది? దూరపరుస్తూ ఉంటున్నది. కుష్టు ఏ రీతిగా అపవిత్రమో, కుష్టు వచ్చినటువంటి వారు ఏ రీతిగా దూరముగా ఉండాలో, కుష్టు వచ్చినటువంటి వారు ఏ రీతిగా అపవిత్రులో, కుష్టు ఏమవుతుందటండి? మెల్లగా అంటుకొని ఈ యొక్క శరీరంలో పాకి లోపల నుంచి స్టార్ట్ చేస్తూ చేతులను కాళ్ళను మెల్లమెల్లగా ఏం చేస్తుంటుంది? తినేస్తూ ఉంటుంది. పాపం అనే కుష్టు కూడా మన హృదయంలోనికి ప్రవేశించి ఎక్కడికి వెళ్తుందండి? హృదయములోనికి ప్రవేశించి మన తలంపులను, మన ఆలోచనలను, మన నడవడికను, మన క్రియను దేవుని చిత్తానుసారముగా జీవించనీయకుండా
ఈ ఆత్మీయ పాపం అనే కుష్టు ఏం చేస్తుంటుంది? మనల్ని తింటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో అటువంటి కుష్టు ఒకవేళ మనము కలిగినట్లయితే మనము ఆత్మీయముగా ఎదగలేము. దేవుని బిడ్డలారా, ఆత్మీయముగా దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేము. ఆత్మానుసారంగా మనము జీవించలేము, బ్రతకలేము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కొక్క గ్రామము సంచరిస్తూ దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యమును గూర్చి ఉపమానాలలో తెలియపరుస్తూ బోధిస్తూ అనేకులను దేవుని యొక్క రాజ్యము వైపు నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, నేటి దినాలలో కూడా దేవుని యొక్క వాక్యము విరివిరిగా ప్రకటింపబడుతున్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో మనం ఏ రీతిగా ముందుకు సాగుతూ ఉన్నాం, ఏ రీతిగా మనము బ్రతుకుతూ ఉన్నామని పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఒక మాట మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. నీ చేతులు రక్తము చేతను దోషము చేతను నీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, నీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పాపము వలన మనం ఏమవుతున్నామండి? దూరము దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించలేక క్రీస్తుకు విశ్వాసులంగా మనం ఏమవుతున్నాం? దూరపరచబడుతూ ఉన్నాం. ప్రభువా, నాతో మాట్లాడు, ప్రభువా నీ సన్నిధితో, నీ ప్రసన్నతతో నన్ను నింపు. ప్రార్థన చేస్తాం, మంచిది. ప్రతి ఒక్కరు అదే రీతిగా ప్రార్థించాలా, విశ్వాస జీవితంలో ఎదుగుటకు ప్రయత్నము చేయాలా. అయితే మనకు తెలియకుండానే పాపం మనలోకి ఏం చేస్తుంటుందండి? ప్రవేశిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇట్టి రీతిగా ఎవరుంటున్నారండి? ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు కనబడుతూ ఉన్నారు. వెలుపల ఉన్నారు, దూరంగా ఉన్నారు. దీనికి ఆత్మీయంగా పాపము వలన మనం ఏమవుతున్నాం? దేవునికి దూరస్థులము అవుతూ ఉన్నాం. ఈ పాపం అనే కుష్టు మన హృదయంలో ఉన్నట్లయితే అది మన యొక్క శరీరంలోనికి ప్రాకి ఏమవుతుందంటే మనల్ని తినివేస్తుంది. మొదటిగా మనం ఏం చూచామండి? సంచారము. రెండవదిగా మనము చూద్దాము సహాయం అంట. రెండవదిగా సహాయము. 13వ వచనం మనం చదువుకుందాం. చాలండి. యేసు ప్రభువా మమ్మును కరుణించుము. వారు ఎవరిని గుర్తెరుగుతున్నారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తెరుగుతున్నారు. అనగా ఆయనకు ఎదురుగా వచ్చను అని ముందు వచనంలో మనం చదువుకున్నాం. వీరేం చేస్తున్నారనగా సహాయము గురించి ఎక్కడికి వెళుతున్నారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎందుకు? నిరీక్షణ లేదు, ఊరికి దూరముగా ఉన్నారు, వారికి స్వస్థత లేదు. కాబట్టి బహుభయంకరమైనటువంటి పరిస్థితులలో వారు ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి, అట్టి పరిస్థితుల నుంచి వారు ఏం పొందుకోవాలా? విడుదల, విముక్తి, విమోచన వారు ఏం కావాలా? పొందుకోవాలి.
పొందుకోవాలి. కాబట్టి వారు ఎక్కడికి వెళుతున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వెళుతున్నారు. దేనికనగా సహాయము ఆర్జిస్తున్నారు, అభ్యర్థిస్తూ ఉన్నారు, కరుణించమని కేక పెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏమని అనగా అక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువా. ఎందుకనగా ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క స్వస్థతలు, ఆయన 5,000 మందికి ఆహారము పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఆయన చేసిన అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు ఊరు ఊరు, వాడ వాడ ఏమి చేయబడ్డాయి? ప్రసిద్ధి చేయబడ్డాయి, వ్యాపించబడ్డాయి. వీరు వెంటనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారనగా, యేసు ప్రభువా, ఒక పట్టుదలతో సహాయత ఈయన యొద్ద దొరుకుతుంది, ఈయన మనల్ని రక్షిస్తాడు, ఈయన మనకు స్వస్థతనిస్తాడు, ఈయన మనకు విడిపిస్తాడు అని వారి స్థితిని గుర్తెరిగి ప్రభు వారి దగ్గరికి వారు వెళుతున్నారు. కొందరిని చూస్తూ ఉంటాం, కష్టం వస్తూ ఉంటే విశ్వాసులే ఎక్కడికి వెళ్తుంటారండి? రకరకాల ప్రదేశాల దగ్గరికి వెళుతూ ఉంటారు. దేవుని సన్నిధికి రారు. లోకానుసారమైనటువంటి వాటిలలో అక్కడికి వెళ్ళండి, అక్కడ రాత్రి గడపండి, మీకు మంచి జరుగుతుంది కదండి. లేకపోతే ఈ ప్రదేశానికి వెళ్ళండి, మంచి జరుగుతుంది. లేకపోతే ఈ నల్లదారం కట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది, ఉన్న దిష్టి పోతుంది కదండి. రకరకాలుగా వీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళుతున్నారు. ఎవరి దగ్గర కనుక? సరి అయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళుతున్నారు. ఆయన లోకరక్షకుడు, ఆయన మాత్రమే స్వస్థతనివ్వగలడు, ఆయన మాత్రమే నిన్ను నన్ను పరలోకానికి చేర్చగలడు, ఆయన నిత్య నరకాగ్ని నుంచి తప్పించగలడు, ఆయనే ఈ యొక్క పాప రోగాన్ని మందు ఇవ్వగలడు. ప్రియ విశ్వాసి, ఏ రీతిగా మనం ఆయనను సమీపిస్తూ ఉన్నాం. వారు సహాయము గురించి ప్రభు వారి దగ్గరికి వారు వెళుతూ ఉన్నారు ఒక పట్టుదలతో. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, మీరు నన్ను ఏం చేస్తారటండి? కనుగొంటారు. మనం సరి చేసుకోవాలి దేవుని బిడ్డలారా. విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతున్నాము అని అంటే ఏం కావాలండి? సరి చేయబడాలా, మార్చబడాలా. మనలను చూచి ఇతరులు ఏం కావాలా? క్రీస్తులోనికి ఆకర్షితులు కావాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం సహాయము. యెహోవా మీకు సమీపమున ఉండు కాలముననే, ఆయన దొరుకు కాలముననే మీరేం చేయాలంట? వేడుకోండి, ఆశ్రయించండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే దేవుడు వాక్యం మనకిచ్చాడు. వాక్యాన్ని చదవకుండా, వాక్యములో ఉన్నటువంటి విషయాలను గ్రహించకుండా ఒకవేళ మనం ముందుకు సాగినట్లయితే ఏమవుతామండి? ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేస్తున్నట్లు? నిర్లక్ష్యము చేస్తున్నట్లే. కాబట్టి మనం చూస్తున్నాం, వారు ప్రభువును వేడుకున్నారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన ఎవరు చేస్తారో అటు వారు ఏమవుతారట? రక్షింపబడుదురని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, వారు పట్టుదలతో, ఒక తగ్గింపుతో, ప్రభువా మా పరిస్థితి చూడు నాయన, అయ్యా మేము ఎదుర్కొంటున్న పరిస్థితి నీకు తెలుసు, మమ్మను కరుణించుమని ఒక తగ్గింపుతో ఒక సరి అయినటువంటి వ్యక్తి దగ్గరికి ఏం చేస్తున్నారు? వారు వెళ్ళారు. మొదటగా మనం ఏం చూసామండి? సంచారము. బిగ్గరగా చెబుదామా? సంచారము. రెండవదిగా అండి సహాయం. మూడవదిగా మనం పరిశీలన చేద్దాం. 14వ వచనంలో స్వస్థత. 14వ వచనం చదువుకుందాం. స్వస్థత అండి. ఆయన వారిని చూచి ఏమని చెప్తున్నారు? మీరు వెళ్ళండి అనగా
దేవుని యొక్క మాటకు విధేయత. మీరు వెళ్ళండి. ఎప్పుడైతే విధేయత మనము చూపిస్తామో మనం ఏం పొందుకుంటామండి? స్వస్థత. ఎప్పుడైతే మనం విధేయత మనము చూపిస్తామో దీవెనలు పొందుకుంటాం. ఎప్పుడైతే విధేయత మనము చూపిస్తామో ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం విధేయులం అయి ఉంటామో మన విశ్వాస జీవితము ఏమవుతుందండి? అంతకంతకు ఎదిగింపబడుతూ ఉంటున్నది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు మనమేముంచాలా? విశ్వాసము ఉంచినట్లయితే, ఆయన మాటకు మనము లోబడినట్లయితే, ఆయన మాటకు మనము విధేయత చూపించినట్లయితే మనం ఏం పొందుకుంటామండి? స్వస్థత. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ అంటున్నారు 14వ వచనంలో, ఆయన వారిని చూచి మీరు వెళ్ళండి. మళ్ళీ ఏం చేయమంటున్నాడు? యాజకులకు కనుపరుచుకోండి. ఎందుకనగా ఈ స్వస్థత పొందుకుంటే వారిని వీరికి ఎటువంటి అనారోగ్యము లేదు అని ఎవరు డిక్లేర్ చేయాలండి? యాజకులు డిక్లేర్ చేయాలా. నేటి దినాల్లో నేను బాగానే ఉన్నాను, మంచి ఆరోగ్యంగా ఉన్నాను అని ఎవరు డిక్లేర్ చేయాలి? ఒక డాక్టర్ డిక్లేర్ చేయాలా. అదే రీతిగా ఆ దినాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు వెళ్ళి ఎవరికి కనుపరుచుకోండి? యాజకులకు కనుపరుచుకొనుడి. వెళ్తున్నారు, మాటకు విన్నారు, లోబడ్డారు. తద్వారా వారు ఏం పొందుకున్నారండి? స్వస్థత పొందుకునిరి. ఎప్పుడు పొందుకున్నారు? విధేయులై ఎప్పుడైతే సాగుతున్నారో, ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయులం అవుతామో, మాటకు విధేయులే మనలను మనం ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో, విధేయులమై ఎప్పుడైతే మనం సరిచేసుకుంటూ ఉంటామో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందండి? కమ్ముకుంటుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనలను పడిపోకుండా నిలవబెడుతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు మాట విన్నారు, ఏం పొందుకున్నారండి? స్వస్థత పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నయమాన విషయంలో కూడా మనకు అదే కనబడుతుంటుంది. కొంతగా అతడు విముఖత అనగా వ్యతిరేకత చూపించిన అతడు ఏం చేశాడండి? తిరిగి స్పందించి మాటకు విధేయుడై లోబడి ఎప్పుడైతే యోర్దాను నదిలోనికి వెళ్ళాడో స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిగా మనము ఏం చూచామండి? సంచారము చూచాం. రెండవదిగా సహాయము, మూడవదిగా స్వస్థత, నాలుగవదిగా మనము చూచినట్లయితే సాక్ష్యము. 15-16 వచనాలు మనం చదువుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తున్నారట? చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు అనగా అన్యుడు. యూదులు సమరయులతో సహవాసము సాంగత్యము చేయరండి. ఎందుకనగా అది మిశ్రిత జనాంగం. ఏ జనాంగం అండి? మిశ్రిత జనాంగం. ఎప్పుడు మిశ్రిత జనాంగమైంది అని అనగా, ఈ యొక్క ఉత్తర రాజ్యము వారికి ముఖ్య పట్టణము షోమ్రోను, యూదా రాజ్యము ముఖ్య పట్టణము యెరూషలేము. యూదా రాజ్యము క్షమించండి, ఎప్పుడైతే ఉత్తర రాజ్యము అశ్షూరీల చేత నాశనము చేయబడ్డదో అప్పుడు వీరు ఏమైపోయారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిశ్రిత జనాంగం. కాబట్టి సమరయులు
వారు అన్యులు కాబట్టి వారితో ఏం చేయరండి, సాంగత్యము చేయరు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క 10 మంది వెళ్ళారు. 10 మందిలో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఏ రీతి గనగా కృతజ్ఞతాస్తుతులు, సాక్ష్యము చూడండి, మన సాక్ష్యము కృతజ్ఞతాస్తుతులతో సమర్పణతో కూడినదై ఉండాలి. ఆయన వస్తున్నాడు. ఆ యొక్క 10 మందిలో ఒక వ్యక్తే. ఈ యొక్క ఒక వ్యక్తి అయినటువంటి సమరయుడిని ఒకవేళ పరిశీలన చూస్తే ఇతనికి 2 రకాలైనటువంటి స్వస్థతలు జరిగాయి. ఒకటిగా శారీరకమైనటువంటి స్వస్థత జరిగింది, రెండవదిగా ఆత్మీయ స్వస్థత. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అతడు గుర్తెరిగాడు. మిగతా 9 మంది ఎక్కడికి వెళ్తున్నారు? యాజకుల దగ్గరికే, అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి సాదృశ్యాల వైపే, అనగా ఛాయ రూపముగా ఉన్నటువంటి వాటి వైపే ఆ యొక్క 9 మంది వెళ్ళారు. కానీ ఈ యొక్క సమరయుడేమో నిజస్వరూప్యమైనటువంటి క్రీస్తు యొద్దకు అతడు వెళ్ళుతున్నాడు. నిజస్వరూప్యమైనటువంటి క్రీస్తును అతడు కనుగొన్నాడు. కనుగొని వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 3-4 విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. మొదటిగా ఆయనను గుర్తెరిగాడండి. రెండవదిగా అతడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. జిహ్వా ఫలం, అనగా మన నాలుకతో దేవుడు మనం ఏం చేయాలా? స్తుతించాలి. రక్షణను బట్టి, కాపుదలను బట్టి, స్వస్థతను బట్టి, ఆదరణను బట్టి, దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనం ఏం చేయాలండి? స్తుతించాలా. మూడవదిగా మనము చూచినట్లయితే అక్కడ ఇంకా మనం ఏ రీతిగా అనగా కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఎరుగరా మీరు మీ సొత్తు గారు విలువబెట్టి కొనబడినటువంటి వారు. మనం ఏం చేయాలటండి? దేవుని మన నడవడికతో, సత్క్రియలతో, అనగా సత్యమును పాటిస్తూ మనము దేవుని ఏం చేయాలండి? మహిమ పరచాలా. ఆయన ఎక్కడికి వస్తున్నాడు అనగా యేసు ప్రభు వారి పాదాల చెంతకు వస్తున్నాడు. నమస్కారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అతడు సాష్టాంగ నమస్కారం సాగిల పడుతూ ఉన్నాడు. ఆ మాటను మనము చదివినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయంలో మనము పరిశీలన చేసినట్లయితే గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుస్తూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు ఈ రీతిగా విశ్వాస జీవితంలో ఎదుగుతున్నామనంటే అది దేవుని యొక్క కృపనే. మన శక్తితో ఈ రీతిగా మనం నిలబడలేము, మన స్వనీతితో మనం నిలబడలేమండి. ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని మనం ఆశ్రయిస్తామో, ఆ నీతి చెప్పున మనము జీవిస్తామో, తద్వారా మనం నీతిమంతులముగా లోకములో మనము కొనసాగగలుగుతాం. చూడండి దేవుడు పిల్లలారా, 10 మంది కుష్ఠరోగులు వెళ్ళారు. 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఒక వ్యక్తి మాత్రమే ఏం చేస్తున్నాడండి? సాక్ష్యము, సమర్పణతో కూడినటువంటి సాక్ష్యము కలిగి స్తుతిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నాడు? దూరముగా ఉన్నాడు. మనము కూడా ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నాం? దూరస్తులమై ఉన్నాము. అనగా శూన్యంగా, చీకటిగా మనం ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువు చెంతకు వచ్చామో 10 లెటర్లు చూడండి. ఆ 10కి ఒకటి పక్కన వస్తేనే విలువ కదండి. 0కి ఎక్కడుంది విలువ? ఒకటి పక్కన వస్తేనే విలువ. ఈ చీకటిగా పాపముతో
పాపముతో ఉన్నటువంటి మన యొక్క జీవితము ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వస్తామో, వచ్చి ఆయన కలువరిలో చిందించినటువంటి రక్తముతో మన పాపము ఎప్పుడైతే కడగబడుతున్నామో అప్పుడే మనకి ఏమొస్తుందండి? విలువ. ఈ రీతిగా విలువ కలిగినటువంటి మన యొక్క విశ్వాస జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాక్షిగా మనము బ్రతుకుతున్నామా లేదా? 4 విషయాలు మనము ధ్యానించుకున్నాం. మొదటిగా సంచారం, రెండవదండి సహాయం, మూడవదండి స్వస్థత, నాలుగవది సాక్ష్యము. రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీ సాక్ష్యం ఏది? దేవుడు ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాడు, నన్ను అడుగుతున్నాడు, నీ సాక్ష్యం ఏది? ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకుందా, మన సాక్ష్యం ఏది? మనుషుల దగ్గర కాదు, దేవుని దృష్టిలో మన సాక్ష్యం రీతిగా ఉంటుంది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. కాబట్టి ఆయన పాదాలక్షకు వెళ్దాం. మనలో ఉన్నటువంటి యొక్క పాపం అనే రోగాన్ని, ఈ కుష్టుని తీసివేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడి నీతిమంతులముగా ముందుకు సాగుతూ ఆయన స్తుతిస్తాం, గణపరుస్తాం. అటు కృపతో దేవుడు మనందరినీ నింపి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. రీతిగా మనం సాగుతున్నాం. ఈ సాక్ష్యం మనుషులకు ఎవరికి చెప్పొద్దండి. ఒక్కరు దేవుడికి సహవాసంలో ఉన్నప్పుడు ప్రభు ఈ క్వశ్చన్ నన్ను అడిగారు కదా, ఈ సాక్షి వేదంగా నన్ను అడిగారు కదా అన్నప్పుడు దానికి ఆన్సర్ మనం ఏ రీతిగా చెప్పగలం? ఏ రీతిగా మనం సాక్ష్యాన్ని మనం మా జవాబు చెప్పగలం? పరిశీలన తీసుకుందాం, తీర్మానంతో సాగుతాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీతో మాతో మాట్లాడినటువంటి ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము ప్రభువా సరిచూసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ రీతిగా నాయన ప్రభువా, నీలో అడ్డుపట్టకుండా సాక్ష్యంగా జీవించవచ్చు. నీ కృపతో నీకు నడిపించమని ఆరాధనంతటిలో మాతో ఉన్నందులకు మీ పొందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రభా, మనం తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని బట్టి మీ పొందనాలు చెల్లిస్తూ వారిని ఇంకా బలపరచండి. ఈ సాక్షిగా నీకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో ఆదరించండి ప్రభా. మరొక ఆదివారం దినమున ఈ రీతిగా మేమందరము కూడుకొని నిన్ను స్తుతించే సాక్ష్య జీవితాన్ని మాకు అనుగ్రహించగలరని నదుటడే నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి